హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగే మా హస్బెండ్ అయితే బేకరీకి వెళ్ళి బ్రెడ్ అయితే తీసుకొనొచ్చారనమాట. మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏంటి అంటే ఫ్రెష్ బ్రెడ్ ఇస్తారు. ఆ రోజే చేసింది. సో, ఇంక అందుకనే మార్నింగ్ టైమ్స్ తేవడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా ఆ రోజు కూడా 2 బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకొనొచ్చారు. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమన్నారంటే, నాకు బ్రేక్‌ఫాస్ట్ ఏమొద్దు అనేసి అన్నారనమాట. హమ్మయ్య! నాకు పని తక్కువైంది అనేసి అనుకున్నాను గానీ, బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లోనే నేను అన్నం తినేసి ఎళ్తాను. చికెన్ తీసుకొనొస్తా, చికెన్, అన్నం చేసేసేయి నేను తినేసి ఎళ్తాను అనేసి అన్నారనమాట. ఇంకా చూడు నాకు హడావిడి అయిపోయింది. ఇంకా హ్యాపీకి నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేదు, నేను చాయ్ తాగలేదు, ఏం అవ్వలేదు. సో, ఇంకా స్పీడ్‌గా ఒక పక్కన అన్నం అయితే పెట్టేసినా, ఇంకొక పక్కన పాలు పెట్టేసి హ్యాపీకి అయితే బ్రెడ్ కలిపి ఇచ్చేసినా అనమాట. ఇక్కడ చూడండి హ్యాపీ చేసే థింగ్స్ ఎంత హ్యాపీ అనిపిస్తదంటే, ఎంత క్యూట్‌గా చేస్తదో. అక్కడ పెట్టినా తింటలేదు చాలాసేపు. మళ్ళీ నేను వెళ్ళి చాయ్ పోసుకొని వచ్చి కూర్చున్నా. అప్పుడు ఇంకా స్లోగా తినడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట. స్పూన్‌తోని తింటది. అండ్ స్పూన్‌కి అది ఎక్కదనమాట బ్రెడ్. ఒక్కొక్కసారి ఎక్కనప్పుడు చూడండి తను లెఫ్ట్ హ్యాండ్ తోటి స్పూన్‌లో పెట్టుకొని తింటదనమాట. ఆ లెఫ్ట్ హ్యాండ్ అట్లనే నోట్లో పెట్టుకొని తినదు. భలే మంచిగా అనిపిస్తదనమాట కొన్ని థింగ్స్ చూస్తే. మీరే చూస్తారు కదా ఇప్పుడు చూడండి. ఇప్పుడు హ్యాండ్‌తోని పిక్ చేస్తది. చేసినప్పుడు అట్లనే నోట్లో పెట్టేసుకోవచ్చు కదా! పెట్టుకోదు. స్పూన్ పైన పెట్టుకొని ఆ స్పూన్‌ని నోట్లో పెట్టుకుంటదనమాట. భలే క్యూట్‌గా అనిపిస్తది హ్యాపీ చేసే థింగ్స్ కొన్ని. సో, నాకేమో ఇంకా వీడియో తీసుకోవాలి అని ఉంది గానీ, నేను ఒక పక్క టీ తాగుతున్నా, ఇంకొక పక్క అన్నం పెట్టినా కదా! సో, ఇంకా హడావిడి అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చినారనుకోండి, ఇంకా టెన్షన్ పెట్టేస్తారు. ఇంకా అవ్వలేదా అనేసి. సో, మళ్ళీ ఎక్కడ తినకుండా వెళ్ళిపోతారు, టైం అయిపోయింది అనేసి ఇంకా స్పీడ్‌గా చిన్న క్లిప్స్ అక్కడక్కడనే తీసుకున్నాననమాట. ఇంకా చూస్తున్నారు కదా! నేను కూడా టీ తాగేసిన తర్వాత. సో, ఇంకా ఇక్కడ చికెన్ అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఆల్రెడీ నేను చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఆనియన్, టమాటా వేగిన తర్వాత డైరెక్ట్ చికెన్ వేసేసుకోవడమే. ఇంకా ఊరికే కలపాల్సిన అవసరం కూడా ఉండదనమాట. అదంతా అదే కుక్ అయిపోతది. నాకు చాలా ఈజీ అయిపోయే ప్రొసీజర్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, అందుకని ఎక్కువ హడావిడి ఉన్నప్పుడు ఇట్లనే చేస్తా. అండ్ మంచిగా కూర చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ అయితే యూజ్ చేస్తాననమాట. ఆ రోజైతే టైం ఎక్కువ లేకుండా మ్యారినేట్ చేయడానికి జస్ట్ కొంతసేపు మ్యారినేట్ చేసి మేము టీ తాగేంత వరకు అయితే మ్యారినేట్ అయింది. ఎక్కువసేపు అయితే అవ్వలేదు. అండ్ ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూ నాది కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండేనమాట. అది కూడా చేసుకుంటా ఉన్నా. ఎందుకు అంటే టైం అయిపోతుంది. నాది 3:00కి వీడియో రిలీజ్ అవ్వాలి కదా! సో, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి స్పీడ్‌గా ఆ పని చేసుకుంటూ, ఈ పని చేసుకుంటున్నాననమాట. అండ్ మా హస్బెండ్ మటన్ కూడా తీసుకొనొచ్చారు గానీ, మటన్ ఇప్పుడేం కుక్ చేయనులే. నా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అది అప్‌లోడ్ పెట్టేస్తే నాకింకా టెన్షన్ ఉండదు. ఇంకా ఆయన తినేసి వెళ్ళిపోతే ఇంకా నాకు టెన్షన్ ఫ్రీ అయిపోతదనమాట. నేను స్లోగా మటన్ కుక్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా చికెన్ చేస్తూ కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంటే చూసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయింది. మధ్యలో ఇంకేం షూట్ చేయలేదనమాట. అక్కడనే నించున్నాను గానీ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ నించున్నాను. అండ్ లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసినా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను రోజు వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నేను సిస్ట్ గురించి పెట్టిన వీడియోలో అయితే ఎంత మంచి కామెంట్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అందరికీ నేను చెప్పాను పర్సనల్‌గా. అయినా కూడా నేను వీడియోలో కూడా చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. మీరు చేసే మెసేజెస్ వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. నేనొచ్చేసి చాలా ఇంట్రోవర్ట్‌ని. అట్లాంటిది నేను షేర్ చేసుకొని నాకు అట్లా మంచి కామెంట్స్ రావడము ఏమంటారు, నేనేనా అన్నట్టు అనిపిస్తుందనమాట. నేను ఇంతగానం చేంజ్ అయిపోయినా అన్నట్టు అనిపిస్తుంది. సో, పర్సనల్ లైఫ్‌లో కూడా నేను మాక్సిమం ఎవరితోని ఏం షేర్ చేసుకోననమాట. ఎందుకు అంటే నాకంత ఇష్టముండదు. అలాంటి నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నా అనమాట. ఒక్కొక్కసారి నా వీడియోస్ నేనే చూసుకొని మురిసిపోతా ఉంటాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! మటన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎడిటింగ్ వర్క్ ఉంది. ఎడిటింగ్ వర్క్ అయిపోయిన తర్వాతనే మటన్ స్టార్ట్ చేస్తా అనుకున్నా అనమాట. సో, ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయనైతే తినేసి వెళ్ళిపోయారు. సో, ఇంకా మండే రోజైతే డయాబెటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట. ఇంకా మేడం చెప్పారు అక్కడికి కూడా వెళ్ళే అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళి చూసుకొని రండి. ఎందుకంటే మనకు హార్డ్లీ 1 మంతే ఉంది కదా అనేసి చెప్పారనమాట. సో, ఇంకా అక్కడికి కూడా వెళ్దాము. వెళ్ళక కూడా 1 మంత్ అయితుందనమాట. ఈ 1 మంత్ వాల్యూస్ చూపిద్దాము ఏమంటారు అనేసి అనుకోని ఇంకా అక్కడికి కూడా వెళ్ళినాము. సార్‌కి అయితే చూపించినాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నాకు దరిద్రం నా చుట్టే ఉన్నట్టుంది. అదృష్టం ఎంత ఉందో దరిద్రం కూడా అంతే ఉంది. 2 ఈక్వల్‌గా ఉన్నాయని చెప్పాలి. సో, ఇంకా వెళ్ళిన తర్వాత సార్ అయితే చెక్ చేశారు. అంతా బానే ఉంది గానీ మార్నింగ్ వచ్చే వాల్యూస్ కొంచెం ఎక్కువున్నాయి. సో, నైట్ టైమ్ కొంచెం ఇంకా ఫుడ్ కొంచెం తక్కువ చెయ్యి. రైస్ అస్సలు తీసుకోకు అనేసి చెప్పారనమాట.
సో, లాస్ట్ 1 మంతే ఉందని చెప్తున్నావు గదా! రైస్‌ని అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చెయ్యి. నువ్వు అస్సలు తీసుకోకు అనేసి చెప్తున్నారు సారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ లెవెల్స్ ఇట్లా రావడం వల్లనే నీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది పెరిగింది. సో, జాగ్రత్తగా ఉండమ్మా. నీకు ఈ 1 మంత్ చాలా క్రూషియల్. నువ్వు ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటావో నీ ఫుడ్ పైననే నీ బేస్ అయ్యి ఉంటదనమాట. నీ ఇప్పుడు ఆల్రెడీ సిస్ట్ వల్ల డెలివరీ ఫాస్ట్‌గా చేస్తాను అని చెప్పారని చెప్తున్నావు గదా! మళ్ళీ షుగర్ వల్ల గూడా ఇంకా కాంప్లికేషన్స్ అయితే పెంచుకోకు. సో, మాక్సిమం అయినంత వరకు ఫుడ్‌నయితే కంట్రోల్ చెయ్యి అనేసి చెప్తున్నారనమాట. అంటే మధ్యలో మధ్యలో అట్లా వాల్యూస్ రావడానికి కూడా నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయిలెండి. ఎందుకంటే నేను 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి అన్నం తినడము స్టార్ట్ చేసినా అనమాట. అంటే చిన్న బౌల్ తీసుకుంటేనేమో ఏం వాల్యూస్ రావు. ఆ బౌల్ కన్నా కొంచెం బౌల్ అండ్ హాఫ్, 2 బౌల్స్ అట్లా తీసుకున్నా అనుకోండి వాల్యూస్ పెరిగిపోతాయన్నమాట. ఇంకొక్కొక్కసారి అట్లా తీసుకున్నాను. దానివల్లనే షుగర్ లెవెల్స్ అటు ఇటు అయినాయన్నమాట. సో, సార్ అయితే డోస్ పెంచారనమాట. నేను మధ్యాహ్నం ఒకటే వేసుకునేదాన్ని షుగర్ టాబ్లెట్. ఇప్పుడు నైట్ కూడా అదే హాఫ్ చేసి వేసుకోమన్నారనమాట. భలే బాధ అనిపిచ్చింది. ఎంత కంట్రోల్ చేస్తున్న ఫుడ్‌ని మాక్సిమం అంటే ఎప్పుడో ఒకసారే తింటున్నాలెండి. అంటే ఇంట్లో ఏమన్నా స్పెషల్స్ ఉన్నప్పుడు అది బౌల్ అండ్ హాఫ్, 2 బౌల్స్. ఆ 2 బౌల్స్‌కి మించి నేనసలు ఎక్కువ తీసుకోలేదు. అయినప్పటికీ వాల్యూస్ అయితే ఇట్లొచ్చినాయి. నేనెప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తా ఆ బౌల్ ఎంతుంటదో. చిన్నగుంటదండి గిన్నె. ఆ గిన్నెతోటే తినాలి. సో, మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరన్నా గెస్ చేసిన డయాబెటిక్స్ వాళ్ళు ఉన్నారా? మీరెలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతదనమాట. షుగర్ వల్ల ఫుడ్ తినలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ నాకు లాస్ట్ 1 మంతే ఉంది నా బేబీని వెయిట్ గెయిన్ చేయడానికి. అంతా ఎట్లా ఉందంటే ఒక డైలమా లాగా నడుస్తుందనమాట నా లైఫ్. ఈ 1 మంత్ ఎట్లా గడుస్తదో తెలీదు. సో, హోప్ ఫర్ ద బెస్ట్. అంతా మంచి జరగాలి, అంతా బావుండాలి అనేసైతే కోరుకుంటున్నాననమాట. చూద్దాము. ఇంకా సార్ డోస్ పెంచేసరికి నాకు చాలా బాధ అనిపించిందనమాట. ఇంకొకటి ఏం హ్యాపీనెస్ అనిపిస్తుందంటే ఇప్పటికైనా కొంచెం రియలైజ్ అయ్యి ఇంకా కొంచెం తక్కువ తిను. తక్కువ తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్‌కైతే వెళ్ళవు నువ్వు. లాస్ట్ మూమెంట్‌లో ఇన్సులిన్ లెవెల్‌కి ఎందుకు అవసరమా? సో, కంట్రోల్ చేయి, కంట్రోల్ చేయి అని నాకు నేను చెప్పుకుంటున్నాను గానీ సమ్ టైమ్స్ అయిపోతుందండి అట్లా. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉండడం, ఇంకొకటి ఇంట్లో పనులుండడం, యాపిని చూసుకోవడము, ఎనర్జీ అనేది సరిపోతలేదనమాట. ఏం వర్క్ లేదు, ఏం లేదంటే వాళ్ళెంత చెప్పిండ్రో అంతే తినగలుగుతాము. హ్యాపీగా ఉండగలుగుతామనమాట. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా కూడా కొంచెం తినాలంటే చాలా నీరసం అయిపోతుంది. అండ్ ఎప్పుడు ఫీవరొచ్చిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట. నాకు టెస్ట్ చేసుకున్న రోజు చాలా కొంచెం కొంచెం తీసుకుంటా. టెస్ట్ లేని రోజు కొంచెం ఎక్స్‌క్యూజ్ చేసుకుంటా అనమాట నన్ను నేనే. ఒక ముద్ద ఎక్కువ తినడము, 2 ముద్దలు ఎక్కువ తినడం అట్లా చేసుకుంటా. సో, అట్లా టెస్ట్ చేసుకున్న రోజు గూడా నీరసంగా అనిపిస్తదనమాట. సార్ ఏమంటున్నారంటే ఫ్రూట్స్ తీసుకో. సో, నేనే చెప్పాననమాట. ఇంకా బేబీ గ్రోత్ అవుతుంది. నాకు కొంచెము ఫుడ్ కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఆకలేస్తా ఉంటుంది. సో, అట్లా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సొస్తుంది అనేసి చెప్పాననమాట. ఇంకా సార్ ఏమన్నారంటే అట్లా ఆకలేసినప్పుడు ఫ్రూట్స్ తోటి మేనేజ్ చేసేయమ్మా. ఫ్రూట్సు, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకొని మేనేజ్ చెయ్యి. కానీ రైస్, కార్బ్స్ మాత్రం నువ్వు ఈ 1 మంత్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి అనేసైతే చెప్పారనమాట. సో, ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు తీద్దామనుకున్నాను గానీ, ఈవినింగ్ టైం వెళ్ళాము. ఇంకా కార్‌లో వెళ్ళినప్పుడు తీద్దామన్నా చీకటుండే. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తీయాలన్నా కొంచెం భయమేసిండే కాబట్టి, ఇంకా వీడియో అంతా ఏం షూట్ చేసుకోలేదు. జస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ అయితే కొంచెం తక్కువ అయింది గానీ, వాయిస్ అయితే కొంచెం ఇంకా మంచిగా వస్తలేదండి. సో, అందుకనే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తలేను. కొంచెం వాయిస్ సెట్ అయిందనుకోండి, ఆ వీడియోస్ చేస్తే బావుంటది. మరీ వాయిస్ బాలేకుండా చేస్తే ఎవ్వరికి వినాలి అనిపించదు గదా! సో, అట్లా అందుకని అవైతే కొంచెం పోస్ట్‌పోన్ చేస్తున్నా. వాయిస్ కొంచెం మంచిగా అయిందనుకోండి, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాననమాట. ఆ వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే ఏమనుకోకండి ప్లీజ్. నా వాయిస్ అయితే కొంచెం బాలేదు కాబట్టి, కొన్ని రోజులైతే స్టాప్ చేశాననమాట. కొంచెం వాయిస్ సెట్ అవ్వగానే మళ్ళీ ఆ వీడియోస్ అయితే మనం చేసుకుందాం. కోల్డ్ వల్లనో, దేని వల్లనో తెలీదండి. ఇయర్ పెయిన్ అయితే చాలా ఎక్కువొచ్చిందనమాట. ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అట్లనే పడుకొనున్నాననమాట మా హస్బెండ్ వచ్చేవరకు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇట్లా ఇయర్ పెయిన్ వస్తుంది అనేసి చెప్పారనమాట. హాస్పిటల్‌కి వెళ్దామా అనేసి అన్నారు గానీ, సండే రోజు మేడం ఉండరనమాట. ఇంకా ఏం టాబ్లెట్స్ యూజ్ చేస్తాము, ఏం యూజ్ చేయలేం గదా! సో, ఇంకా మా హస్బెండే అన్నారనమాట, ఆయిల్ చెవిలో వేసుకుంటే కొంచెం పెయిన్ రిలీఫ్ అయితది అనేసి అన్నారనమాట. నాకస్సలు వెలగనే లేదు ఇది. ఈ చిన్న టిప్ నేనెట్లా మర్చిపోయానో నాకు తెలియలేదనమాట. నేను చిన్నగున్నప్పుడు పోస్తుండే మా అమ్మ నాకెప్పుడన్నా నొప్పొచ్చింది అంటే, గవ్వ ఉంటది గదా! గవ్వ ఆయిల్ వేసి, హీట్ చేసి, కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చెవులో అయితే ఇడుస్తుండే అనమాట. సో, నాకస్సలు గుర్తు రాలేదు. మళ్ళీ మా హస్బెండ్ చెప్పినప్పుడైతే గుర్తొచ్చిందనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసేసాననమాట. హీట్ చేసి ఇంకా గవ్వ అయితే లేదు. జస్ట్ ఆయిల్ వరకే హీట్ చేసి, కొంచెం గోరువెచ్చగా మరీ చాలా తక్కువ వేడి ఉన్నప్పుడు ఇంకా చెవులో 2-3 డ్రాప్స్ అయితే వేసుకున్నాననమాట. నాకైతే చాలా అంటే చాలా రిలీఫ్ ఇచ్చింది. ఒక 1-2 అవర్స్‌లో పెయిన్ అంతా నార్మల్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ లేసి నా పనులు నేనే చేసుకున్నా. ఇంకా మార్నింగ్ లేసే వరకు అసలు పెయిన్ అనేదే లేదు. సో, ఆ టిప్ మీకు చెప్పాలి అనుకున్నా. ఎవరికన్నా ప్రెగ్నెన్సీలో యూజ్ అవుతది గదా!
అండ్ నెక్స్ట్ మటన్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంతా మెస్అప్ చేసేసిన కదా పొద్దుగాల హడావిడి ఉండే అనేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా బాసనలు ఇట్లా తోమేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మటన్ ఉడకడానికి మనకు తెలుసు కదా చాలా టైం పడుతుంది. ఆ టైంలోపు ఎందుకు ఖాళీగా ఉండడము అనేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బాసనలన్నీ ఫస్ట్ తోమేసి ఉన్నాయి అయితే సదురుకొని ఇంకా బాసనలు అయితే తోముకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ చేసే వరకు హ్యాపీ చూడండి బాగానే కూర్చొని ఉంది కదా. సో కూర్చొని ఉంది కదా అనేసి నేను నా పనులు అయితే స్పీడ్గా చేసుకుంటున్నా. సగం బాసనలు తోమినో లేదో ఏంది సౌండ్ లేదు అనేసి వెళ్ళి చూసేసరికి హ్యాపీ మంచిగా మంచం ఎక్కి పడుకుందనమాట. అయ్యో పడుకుంది అని చెప్పేసి మళ్ళీ బాసనలన్నీ పక్కన పెట్టేసి ఇంకా అప్పటికే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హ్యాపీని అయితే ప్యాంపర్ చేస్తూ లేపుతూ ఇంకా అప్పుడే పడుకుంది కదా లేపితే ఏం చేస్తుంది అంటే చిరాకు అయిపోతుంది అనమాట. క్రాంకీ అయిపోయి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. సో తనని అట్లా ఇట్లా బుజ్జగించి లేపిన అనమాట. ఇంకా లేపి కొంచెం అయితే తినిపించేసి ఇంకా స్నానం చేపించి ఆమెను పడుకోబెట్టిన తర్వాత నేను తిన్నాను అనమాట. ఆ రోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. వీడియో ఎడిటింగ్ నాకు నైటే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. నాకు మార్నింగ్ అంత హడావిడి అవ్వదనమాట. వీడియో ఎడిటింగ్ ఉండేసరికి ఇంకొకటి ఆ రోజు చికెన్ మటన్ అవన్నీ ప్రిపేర్ చేసేసరికి మొత్తం హడావిడి అయిపోయింది. కొన్ని సార్లు అయితే ఇట్లా హడావిడి అవుతుంటుంది అనమాట. ఇంకా ఏం వీడియో షూట్ చేయలేదు. ఇంకా అక్కడికే స్టాప్ చేసేసిన. ఇంకా మటన్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎప్పటికో ఈ చిన్న క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట కర్రీ కంప్లీట్ అయింది అని చెప్పేసి. సో ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.